ఒక మనిషి ప్రాణం కేవలం ఒక అనుమానంతో తీయడం ఎంతవరకు న్యాయం? జూన్ 2025 తమిళనాడులోని శివగంగా జిల్లా. అక్కడి ఓ చిన్న గ్రామంలో పనిచేస్తున్న 27 ఏళ్ల యువకుడు అజిత్ కుమార్ తన డ్యూటీ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్దామనుకున్నాడు. అతను ఓ ఆలయంలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. తన కష్టంతో కుటుంబాన్ని పోషిస్తూ సమాజంలో ఒక సాధారణ జీవిగా జీవించేవాడు. కానీ ఆ రాత్రి జరిగిన ఓ సంఘటన కేవలం అతని ఊపిరినే కాదు, అతని హక్కులను కూడా చిదిమేసింది. ఇది అజిత్ కుమార్ అనే ఒక నిజాయితీపరుడి కథ. అతనికి జరిగిన న్యాయహీన మరణం మొత్తం తమిళనాడును ఒక్కసారిగా కుదిపేసింది. అజిత్ కుమార్ 1998లో జన్మించాడు. శివగంగా జిల్లాలోని మన్నా మధురై అనే చిన్న గ్రామానికి చెందినవాడు. చాలా పేద కుటుంబం. తన కుటుంబంలో తల్లి మాలతి, తమ్ముడు నవీన్ కుమార్ మాత్రమే. తన స్కూలింగ్ తర్వాత చదువును కొనసాగించలేకపోయినా తన నిజాయితీతో ఒక ఆలయంలో సెక్యూరిటీ గార్డ్గా ఉద్యోగం సంపాదించాడు. ప్రతిరోజు యూనిఫామ్ వేసుకొని ఆలయం ప్రవేశ ద్వారం దగ్గర నిలబడి ప్రజలకు సహాయం చేసేవాడు. కానీ జూన్ 27, 2025 అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసిన రోజు. ఆ రోజు మధ్యాహ్నం నిఖిత అనే మహిళ తన తల్లి శివకామితో కలిసి ఆలయానికి వచ్చింది. శివకామి వీల్చైర్లో ఉండడంతో నిఖిత అజిత్ని తన కార్ పార్క్ చేయమని కోరింది. అజిత్కి డ్రైవింగ్ రాదు. అందుకే తన స్నేహితుడిని పిలిచి ఇద్దరు కలిసి కార్ పార్క్ చేశారు. దర్శనం తర్వాత నిఖిత ఆమె తల్లి తిరిగి కారు దగ్గరికి వచ్చారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా నిఖిత పెద్దగా, నా కారులోంచి 9 తులాల బంగారం, 25,000 క్యాష్ పోయిందని గట్టిగా అరిచింది. ఏమాత్రం విచారణ లేకుండా అందరి అనుమానం నేరుగా అజిత్ పైన పడింది. ఎందుకంటే కార్ పార్క్ చేసింది అతడే. ఈ విషయాన్ని పోలీసుకు తెలపగా ఎఫ్ఐఆర్ లేకుండా, అరెస్ట్కి సంబంధించి ఎలాంటి పేపర్లు లేకుండా పోలీసులు అజిత్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. మన్నా మధురై పోలీస్ స్టేషన్లో అతనిపై అమానుషంగా హింసను ప్రదర్శించారు. డిఎస్పీ ఎన్ షణ్ముగ సుందరం ఆదేశాలతో ఒక స్పెషల్ టీం గంటల తరబడి అజిత్పై చిత్రహింసలు కొనసాగించింది. అతని చేతులు కాళ్ళు కట్టేసి లాఠీతో విచక్షణ రహితంగా కొట్టారు. నోట్లో కారంతో కలిపిన నీళ్లు పోశారు. తీవ్రంగా కొట్టడంతో అజిత్ శరీరం సహించలేకపోయింది. తర్వాత బయటపడిన ఓ వీడియోలో పోలీసులు అజిత్పై అమానుషంగా దాడి చేస్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ రాత్రంతా అతనిపై హింస కొనసాగింది. ఉదయానికి అజిత్ అపస్మరక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అతనిని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. కానీ హాస్పిటల్ చేరే సమయానికే అతను మరణించినట్లు ప్రకటించారు. జూన్ 28, 2025 అతని పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆ రిపోర్ట్ చూసిన ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఎందుకంటే అతని శరీరంపై మొత్తం 44 ఎక్స్టర్నల్ ఇంజ్యూరీస్ ఉన్నాయి. డీప్ కట్స్, బ్రెయిన్ హెమరేజ్, హార్ట్, లివర్ వంటి అవయవాల్లో తీవ్రమైన రక్తస్రావం. డాక్టర్ల ప్రకారం లాఠీ మరియు ఐరన్ రాడ్స్ వల్లే ఈ గాయాలు అయ్యాయని స్పష్టం చేశారు. మద్రాస్ హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది, ఇంతటి హింస ఓ హార్డ్ క్రిమినల్కైనా అర్హత లేదని. అజిత్ ఇక ఈ లోకంలో లేడనే సత్యం అందరికీ తెలిసిపోయింది. ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగింది. కేసు బయటకు రావడంతో తమిళనాడు ప్రభుత్వంపై బీభత్సమైన ఒత్తిడి పెరిగింది. సీఎం ఎంకే స్టాలిన్ వెంటనే స్పందించి ఈ కేసును సిబిఐకి అప్పగించారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ కేసులో సంబంధం ఉన్న డిఎస్పీతో సహా అధికారులను సస్పెండ్ చేశారు. మొత్తం 5గురిపై చర్యలు తీసుకున్నారు. కోర్టు జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఆదేశించింది. మరొక షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే అజిత్పై తప్పుడు ఆరోపణ పెట్టిన నిఖిత ఇప్పటికీ ఒక ఫ్రాడ్ కేసులో నిందితురాలు. ఆమెపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఆమె పాత పద్ధతేనని అంటున్నారు. అనవసరంగా గొడవలు పడడం, దొంగతనం పేరుతో ఫేక్ కేసులు పెట్టడం వంటి ఆరోపణలు కూడా నిఖితపై చాలా ఉన్నాయి. కానీ అజిత్ కుటుంబానికి ఇది తట్టుకోలేని విషాదం. ఇంత అమానుషంగా ఓ జీవితాన్ని నష్టం చేసిన తీరును వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు. ప్రభుత్వం వారికి 5 లక్షల పరిహారం ఇచ్చింది. తమ్ముడు నవీన్కు డైరీ యూనియన్లో ఉద్యోగం ఇచ్చారు. తల్లి మాలతికి కొంత భూమి కేటాయించారు. అజిత్ కుమార్ కథ ఒక సాధారణ వ్యక్తి కథ. నిజాయితీగా ఉన్న మనిషిపై తప్పుడు ఆరోపణలు పెట్టి విచక్షణ రహితంగా టార్చర్ చేసి చివరికి ప్రాణం పోయేలా చేశారు. ఆ కుటుంబానికి డబ్బులిచ్చి నోరు మోయించడం
పరిష్కారం కాదు. ఎన్ని కోట్లిచ్చినా ఆ తల్లికి తన కుమారుడు తిరిగి రాడు. ఈ కేసు ఇక్కడితో ముగుస్తుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో క్రైమ్ కేసుతో మళ్ళీ కలుద్దాం.